ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. తులారాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, సమతుల్యం తప్పితే నష్టమే. బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దాంట్లోనూ సమతుల్యం ఉండాలి. తులారాశి మిత్రులారా, తులారాశి వారికి సాధారణ రాశి ఫలితం కాదు, స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చివరి వరకు చూడండి. డిసిషన్ తీసుకోకపోతున్న విషయాన్ని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఒక తప్పు ఎంపిక తప్పించబడుతుంది, జాగ్రత్త పడండి. అసలు విషయానికి వస్తే, గురు భగవానుడు 9వ స్థానంలో, శని 6వ స్థానంలో, రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో, శుక్రుడు తులారాశి అధిపతి సమసంతుల్యత సంబంధాలు ఉన్నాయి. అదృష్టం ఉంది, కానీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అదృష్టం బాగా ఉంది, మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. తులారాశి మిత్రులారా, ఇంతకుముందు జరుగుతున్నటువంటి నెగిటివ్స్ని బుర్రలో వేసుకోండి, పాజిటివ్స్ని వదులుకోకండి. బాగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. మీకోసం అదృష్ట లక్ష్మి మిమ్మల్ని ముందు నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల తులారాశి వారికి వచ్చే ఒక పరీక్ష ఏంటంటే, ఇద్దరిని సంతోషపెట్టాలా, ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని సంతోషపెట్టాలా. అన్బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎప్పటికీ కూడా. మీరు ఏది నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోండి. మీ ఆలోచనలో ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది, ప్రేమలో అయోమయం అవుతుంది, వ్యాపారంలో డీల్ మిస్ అవుతుంది. కాబట్టి ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకోండి, కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం అండి. 5,000 కరెక్ట్గా ఉందా, ఎక్కడో ఒక చోట తేడా ఉంటుంది కదా. అందరి జీవితంలో అందరినీ కష్టపడలేము. సరైనది ఎంచుకోవడం మంచిది. మీకు ఏది కావాలో అది ఎంచుకోండి చాలు. ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ప్రైవేట్ రంగంలో అనుకంటే పనిభారం పెరుగుతుంది, పోటీ ఎక్కువ, మీ న్యాయ స్వభావం పరీక్ష పడుతుంది. అసాంఘికమైనటువంటి అవకాశాలు చాలా వస్తాయి. దాన్ని వినియోగించుకున్నారంటే మీ జీవితం శూన్యంలో పడిపోతుంది. కాబట్టి పాత జ్ఞాపక